హాయ్ ఫ్రెండ్స్, డే 1 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ఆస్కింగ్ ఫార్ అండ్ గివింగ్ అడ్వైస్ ఇవ్వడానికి మనం షుడ్ని ఎలా యూస్ చేస్తామో ఈరోజు తెలుసుకుందాం. రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ వర్బ్. ఎవరికైనా సలహా ఇవ్వాలంటే ఈ విధంగా యూస్ చేయండి. సపోజ్ మనం నువ్వు చదవాలి అని చెప్పాలి అనుకోండి. ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ అంటే మనం గివింగ్ అడ్వైజ్ అన్నమాట ఒకరికి. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ షుడ్ ఈట్, హీ షుడ్ స్లీప్. ఇలా మనం ఒకరికి అడ్వైస్ చేసేటప్పుడు షుడ్ని యూస్ చేసి చెప్తామన్నమాట. మనం ఈ సెంటెన్సెస్లో క్రింది ఏ సబ్జెక్ట్తో అయినా షుడ్ని యూస్ చేయగలం. ఏ సబ్జెక్ట్స్ అవి అంటే హీ, షీ, ఇట్, యూ, వి, దే మరియు ఐ. రోజువారీ జీవితంలో మనం ఒకరికి హెల్త్ అడ్వైజ్ ఇస్తూ మీరు బ్రేక్ఫాస్ట్ తినాలి అని చెప్పాలనుకోండి, దాన్ని ఎలా చెప్తారు? యూ షుడ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. అలాగే ఒకరికి మీ మదర్కి కాల్ చేయాలి మీరు అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? యూ షుడ్ కాల్ టు యువర్ మదర్ అలా చెప్పాలన్నమాట. అలాగే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. హోంవర్క్ కూడా చేయండి. 2 సెంటెన్సెస్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. రేపు వీడియోలో నేను దానికి ఆన్సర్స్ రాకపోతే చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆన్సర్స్ తెలిస్తే. మిగతావి చూడండి. ఒకరికి డ్యాన్స్ చేయమని ఎలా చెప్తారు? యూ షుడ్ డ్యాన్స్. ఇలా మీరు అడ్వైజ్ ఎలా చేయాలో ఈ వీడియో చూసి నీట్గా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ గైస్, బాయ్. నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం.